హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం ల్యాండింగ్ పేజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా మందికి ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటో చెప్తాను. జనరల్ గా మన బిజినెస్ గురించి చెప్పాలంటే ఎలా చెప్తాం? మనకంటూ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్కి వెళ్ళి webtubedesign.com అని సెర్చ్ చేయండి. మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు అక్కడ మీకు మేము ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రైజెస్ ఏంటి, అండ్ మేము కోర్సెస్ ఏమి ఇస్తున్నాం, అండ్ ఎవరెవరితో కొలాబరేట్ అయి ఉన్నాం, సో ఈ డేటా అంతా మీకు అక్కడ కనపడుతుంది. సో ఇలా మన బిజినెస్ సంబంధించి ఎవ్రీ డేటా మనకు వెబ్సైట్ లో ఉంటుంది. కానీ ల్యాండింగ్ పేజ్ అనేది సింపుల్ గా షార్ట్ గా ఉంటుంది. అందులో మన ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మన సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనం అప్లోడ్ చేస్తాం. అంటే క్లయింట్ కి డైరెక్ట్ గా వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మాత్రమే మనం ఈ ల్యాండింగ్ పేజ్ లో షో చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళు మన ప్రొడక్ట్ ను కొనడం లేదా సర్వీస్ తీసుకోవడం చేస్తాం. సో ఇలా షార్ట్ అండ్ సింపుల్ గా ఉండి లీడ్స్ జనరేట్ అవ్వడానికి ల్యాండింగ్ పేజ్ ని ఎక్కువ వాడుతుంటారు. లైక్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ లో కానీ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ లో కానీ వీటిని యూజ్ చేస్తుంటారు. సో ఈ రోజు నేను ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకోవడానికి 5 ఫ్రీ టూల్స్ చెప్తాను. ఈ టూల్స్ ద్వారా మీరు ఫ్రీగా ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఐఎమ్ రామ్ from WebTube Design. We teach social media management. At the same time, we will handle the social media also. సో టాపిక్ లోకి వెళ్తే, నెంబర్ 1 system.io. ఈ system.io లో అప్ టు 3 ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్బిల్ట్ ఫనల్ ఉంటుంది అండ్ మీరు ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇంకా పెయిడ్ వర్షన్స్కి వెళ్తే మీకు బెటర్ ఫీచర్స్ ఉంటాయి. సో మీ ఒక బిజినెస్ కావాల్సిన ఫనల్స్, ఆటోమేషన్స్ మీకు system.io లో దొరుకుతాయి. సెకండ్ వన్ కెన్వా అందరికి తెలిసిందే. కెన్వా నుంచి కూడా మనం ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవచ్చు. మీరు కెన్వాకి వెళ్ళి వెబ్సైట్ అని టైప్ చేస్తే మీకు అక్కడ పేజెస్ కనపడతాయి. సో మీరు మీ ల్యాండింగ్ పేజ్ ని మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. కెన్వాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం సింపుల్ గా ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవచ్చు. పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కెన్వా యూజ్ చేయడం చాలా ఈజీ. ఎవరైతే నాన్ టెక్కీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కెన్వా నుంచి ఈజీగా ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవచ్చు. థర్డ్ వన్ మెయిల్చిప్. దీని నుంచి కూడా మనం ల్యాండింగ్ పేజెస్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ లీడ్స్ కూడా ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేషన్స్ కూడా ఉంటుంది. ఆల్ ఇన్ సింగిల్ ప్లాట్ఫామ్. సో మీరు ఒకసారి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఈ మెయిల్చిప్ ని కూడా చూడండి. నెంబర్ 4 విక్స్. దీని నుంచి కూడా మీరు ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవచ్చు. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే విక్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏదైనా ల్యాండింగ్ పేజ్ చూసినప్పుడు అలా టెంప్లెట్స్ లో ఉన్నట్టే మన ల్యాండింగ్ పేజ్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ విక్స్ లో అలా కాదు. మీరు ల్యాండింగ్ పేజ్ మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బెటర్ గా ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఈ విక్స్ ను ఒకసారి చూడండి. అండ్ మీకు ఒకవేళ బెటర్ సర్వీస్ కావాలనుకుంటే మీరు పెయిడ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి హబ్స్పాట్ నుంచి కూడా మనం ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకోవచ్చు. ఈ ల్యాండింగ్ పేజెస్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి. మీరు ఒకసారి హబ్స్పాట్ కి వెళ్ళి మీరు చెక్ చేయండి దాని టెంప్లెట్స్ ఎలా ఉన్నాయో. అండ్ దీని నుంచి మనం లీడ్ ట్రాక్ చేసుకోవచ్చు అండ్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మిగిలిన వాటితో పోల్చుకుంటే కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది. మీరు ఒకసారి అయితే వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేయండి. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 5 టూల్స్ మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీనే. అండ్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం డొమైన్ యూజ్ చేయకూడదు. మీరు డొమైన్ యూజ్ చేయాలని అంటే మీరు పెయిడ్ వర్షన్ కి వెళ్ళాల్సి ఉంటుంది. డొమైన్ యొక్క యూజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్కి వెళ్ళి webtubedesign.com అని టైప్ చేసినప్పుడు మా వెబ్సైట్ వస్తుంది. అలా మీకు ఇక్కడ ల్యాండింగ్ పేజ్ రాదు. మీరు ల్యాండింగ్ పేజ్ ఒక లింక్ స్పెషల్ గా మీ కస్టమర్స్ కి పంపడము, లేక ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు అక్కడ మీ లింక్ ఇవ్వడము, ఆ విధంగా మీరు ఈ ల్యాండింగ్ పేజెస్ వాడుకోవచ్చు. బట్ మీ కంపెనీ పేరు టైప్ చేస్తే ఈ ల్యాండింగ్ పేజ్ రావాలంటే మటుకు మీరు పెయిడ్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ స్టార్ట్అప్స్ ఎవరైతే రీసెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఫ్రీగా ల్యాండింగ్ పేజ్ తయారు చేసుకుని ఆ లింక్ ను మీకు లిమిటెడ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఈ లింక్ ను వాడుకోవచ్చు. సో వాళ్ళకి ఇది బెటర్ గా యూజ్ అవుతుంది. ఎవరైతే మిడ్ రేంజ్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పేడ్కి వెళ్తే బెటర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే వీడియో. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్స్ యూ కెన్ క్రియేట్ యువర్ ల్యాండింగ్ పేజ్. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే లేదా మిడ్ రేంజ్ బిజినెస్ పర్సన్స్ అయి ఉంటే, మీకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ గురించి ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే నేను కామెంట్ లో డిస్క్రిప్షన్ లో మా కమ్యూనిటీ లింక్ ఇచ్చాను. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయినప్పుడు మీకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన అప్డేట్స్ మేము ఆ కమ్యూనిటీలో సెండ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ టైం దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.